హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కావ్య విషయంలో ఈ మధ్య వస్తున్న కామెంట్స్ చూస్తున్నారా? ఎక్కడైనా సరే ఏమని వస్తున్నాయి, వాళ్ళిద్దరు ఖచ్చితంగా కలుస్తారు అని చెప్పేసి అయితే కామెంట్స్ వస్తున్నాయి. అది ఎప్పుడు నిఖిల్ కూడా కొన్ని షోల్లో చెప్పాక కావ్య కూడా పోస్టులు పెట్టిన తర్వాత కూడా అసలు ఎందుకు అలా అంటున్నారు, ఎలా ఎలా అనగలుగుతున్నారు, అసలు ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేసేయండి. అసలు ఎందుకలా వస్తున్నాయి? ఎందుకలా అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు కావ్య నిఖిల్‌ది 'కిరాక్ బాయ్స్ కిలాడి' గారి షోలో లవ్ థీమ్‌లో అయితే సెకండ్ ఛాన్స్ అని అన్నప్పుడు కావ్య ఏ రిప్లై ఇవ్వలేదు. ఏ పోస్టు పెట్టలేదు. అలాగే శ్రీముఖి కూడా ఒకసారి "నువ్వు సింగిలే కదా! ఆవిడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇలా తయారయ్యావు" అని చెప్పేసి అయితే ఒక కామెంట్ అయితే చేసింది నిఖిల్‌ని. అప్పుడు కూడా కావ్య ఎటువంటి స్పందన లేదు. కానీ ఎప్పుడైతే యష్మిని బెస్ట్ ఫ్రెండ్ థీమ్‌గా వచ్చిందో ఆ తర్వాత అయితే కావ్య అయితే కొన్ని అయితే పోస్టులు అయితే చేశారు. మాస్ బాయ్స్ అంటూ, అలాగే మీరు మిమ్మల్ని ప్రేమించుకోండి అని చెప్పేసి, నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను, ఈ వారం ఎంతో చాలా బాగుంది నాకు అని చెప్పేసి అయితే అలాంటి పోస్టులు అయితే పెట్టారు. అవి వైరల్ కూడా అయ్యాయి. సో కావ్య కావాలని ఇలా చేసింది అంటే నిఖిలు వేరే వేరే చోట్ల మాట్లాడినా కూడా కావ్య స్పందించలేదు. కానీ ఇలాగా తను ఫ్రెండ్‌గా రాగానే ఇలా పెట్టేసింది. అంటే నిఖిల్ అంటే కావ్యకి ఎంత ఇష్టమో చూడండి. నిఖిల్‌తో వేరే వారిని చూడటం కూడా ఇష్టం లేదు. అందుకనే కావ్య ఇలా పెట్టింది ఇలా పోస్టులయితే. సో త్వరలోనైతే వాళ్ళిద్దరూ కలుస్తారని నమ్మకం మాకుందని చెప్పేసైతే వారి అభిమానులైతే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏమో మరి కోపంతో చేసినా, ప్రేమతో చేసినా అది వాళ్ళ పర్సనల్ విషయం. వాళ్ళిద్దరూ కలిసినా, కలవకపోయినా మనం ఏం చేయలేము. ఒకవేళ కలిస్తే గనక చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలా ఆలోచించే వాళ్ళకైతే కావ్యాభిమానులకైనా, నిఖిల్ అభిమానులకైనా వీళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళ గొడవలన్నీ, మనస్పర్ధలన్నీ పోయి హ్యాపీగా ఉండాలనేది చాలామంది అయితే కోరుకుంటున్నారు. కానీ కలిసి ఉండటం అనేది లేదనేది వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది. అయితే వాళ్ళిద్దరూ కలిసి అన్ని మనస్పర్ధలన్నీ పోయి ఒకటిగా ఉండాలని అయితే మనం అందరం అయితే కోరుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.